హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే మేడారంలో భక్తజనం పోటెత్తుతుంది. మేడారం మహాజాతరకు 2 వారాల ముందే ఆదివాసీల ఆచార సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గుడి వెలిగే తంతు నిర్వహణతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అసలు జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇళ్ల శుద్ధి కార్యక్రమం అనంతరం మేళతాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆలయం లోపల అలికి సమ్మక్క ప్రతిరూపానికి పూజలు చేశారు. అదే సమయంలో కన్నెపల్లిలోని సార్లమ్మ దేవాలయంలో కూడా శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. మేడారంలో గుడి మెలిగే సమయంలోనే ఏటూర నాగరం మండలం, కొండాయిలోని గోవిందరాజు, గంగారం మండలం, పునుగొళ్లలోని పగిడిదగ్గరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం శుద్ధి చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా గుడి మెలిగే పండుగతో మేడారంలో మహాజాతరకు తొలి అడుగు పడుతుంది. సమ్మక్క సార్లక్క గద్దెల వద్ద అడవి నుంచి తీసుకొచ్చిన ఎర్ర మట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరిస్తారు. అనంతరం ఆదివాసీ ఆచార సాంప్రదాయం ప్రకారం అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాజాతరకు 2 వారాల ముందు ఈ తంతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అసలు జాతర ఫిబ్రవరి 21 నుంచి జరుగుతుంది. కానీ ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం 2 వారాల పాటు పూజలు నిర్వహించి మాఘశుద్ధ పూర్ణిమ నాడు సమ్మక్క సార్లక్క దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించి జాతర నిర్వహిస్తారు.